సో ఇప్పుడు మీరు డిజిటల్ మహిళలో మీరు చేస్తుంది అదే అనుకుంటున్నాను నేను. వాళ్ళ పర్సనల్ అవనివ్వండి, ఫినాన్షియల్ అవనివ్వండి, ఫ్యామిలీ పరంగా అవనివ్వండి, సొసైటీ పరంగా అవనండి, వాళ్ళు తీసుకొచ్చే సమస్యలు మీ వరకు వచ్చిన తర్వాత సొల్యూషన్ దిశగా వాళ్ళకు ఒక మంచి వే చూపించడం. ఇది శక్తి సంపద స్వేచ్ఛ క్యాప్షన్ మేడం. నువ్వు సంపాదిద్ది కానీ నీకు సంపాదించాక నేను సడన్గా నీ దగ్గర ₹1,00,00,000 పెట్టి వెళ్ళిపోతే హ్యాండిల్ చేసే శక్తి నీకు ఉందా అసలు? మేడం నిజంగా మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ దగ్గరికి వెళ్ళి ఒక ₹1,00,00,000 బ్యాగ్ పెట్టి బయటకు వచ్చేయండి, పానిక్ అటాక్ వచ్చేస్తుంది. నిజం మేడం. అంటే ముందు నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. అవును, స్ట్రాంగ్ అవ్వాలి నువ్వు. ఒకనొకప్పుడు నన్ను ఇలాగే అన్నారు. అంజలికి పాపం డబ్బులు సంపాదించడం రాదయ్యా, ₹1,00,00,000 ఇస్తే ఏం చేయాలో కూడా తెలియదు అమ్మాయి. సంపాదించడం రాక కాదు మేడం, ఆ మనీకి సిద్ధం కాక బుర్రా. అదే నిజంగా అంత డబ్బు వస్తే ఏం చేయాలో మరి సిద్ధంగా లేని వాళ్ళ దగ్గర డబ్బులకి ఏమొస్తుంది మేడం? లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది చెప్పండి? అందుకు డిజిటల్ మహిళ శక్తి సంపద స్వేచ్ఛ. ఫస్ట్ ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకో. ముందు నీలో ఉన్న టాలెంట్ ఏంటిది బయటికి, దాన్ని పాలిష్ చేద్దాం. డబ్బులు ఎందుకు రావు ఈరోజు మేడం? టాలెంట్ ఉండి స్కిల్ ఉంటే ఈరోజు డబ్బులు ఎందుకు రావు? దానికోసం ఏం చేస్తున్నాను మేడం, ఒక 3 months ఏఐ టూల్స్ మేడం. మా డిజిటల్ మహిళలో 10th క్లాస్ చదువుకొని ఆవిడ కూడా ఏఐ సాంగ్ రాస్తుంది మేడం. క్యాన్వాలో పోస్టర్, తన టైలరింగ్ పోస్టర్ తనే రెడీ చేసుకుంటుంది మేడం.